ఏప్రిల్ 9 నుంచి మే 8 వరకు క్రోధినామ సంవత్సర చైత్రమాసము. ఈ చైత్రమాసంలో తులారాశి వారి గోచార ఫలితాలు పరిశీలించగా వీరికి మిశ్రమ ఫలితము ఉందని చెప్పవచ్చు. మొదటి వారంలో వీరికి కాస్త మానసిక ఉల్లాసము, మరి రాజకీయ నాయకులకు కలిసి వచ్చేటువంటి కాలము, విద్యార్థులకు వ్యాపారస్తులకు కలిసి వచ్చేటువంటి కాలం ఉంది. వారు చేసినటువంటి పనులు సవ్యంగా నెరవేరేటువంటి అవకాశం ఉంది. రెండో వారంలో ప్రయత్న కార్యభంగము, బంధుమిత్రులతో విరోధము, మరి చేసేటువంటి పనులన్నీ కూడా సాఫల్యం కాకపోవడము, ప్రయత్న కార్యభంగము, అవమానము, రుణబాధలు, కోర్టు వ్యవహారాలు, భూ సంబంధమైనటువంటి చిక్కులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది తులారాశి వారికి. మరి మూడో వారము అవమానాలు, అపనమ్మకాలు, మరి శత్రు భయము, చోరాగ్ని భయము, అంటే దొంగల చేత కానీ అగ్ని చేత కానీ బాధింపబడడం జరుగుతుంది. నాలుగో వారంలో వీరికి వాహన ప్రమాదాలు కానీ, అనారోగ్య సమస్య కానీ, ఇతర విధములైనటువంటి చిక్కులు కానీ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కన్యా రాశి వారు, ఈ తులారాశి వారు కడు జాగ్రత్తగా ఉండాలి. వీరికి జ్ఞాతులతో అంటే పాలివాళ్లతో వైరం ఏర్పడేటువంటి అవకాశం మెండుగా ఉంది. కాబట్టి వీరు జాగ్రత్తగా వహించడము చాలా ముఖ్యము. ఈ తులారాశి వారికి నీచ స్త్రీల వల్ల కూడా అవమానాలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరము వీరు తులారాశి వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణం కానివ్వండి, అదేవిధంగా విష్ణు భగవాన్ యొక్క నారాయణ మంత్రం ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని జపించడం వల్ల కానీ వీరికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి తులారాశి వారు కడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం.